తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ సంబరాలు ఎక్కువైపోయినాయి. తమిళనాడులో విజయ్ గెలవడానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకోవడానికి ఏమన్నా సంబంధం ఉందంటారా? అందరికీ నమస్కారం అండి. అసలు విజయ్కి వీళ్ళకి వీసుమెత్తు 100లో 1% కూడా సంబంధం లేదండి. ఇది వాళ్ళు ఏంటంటే మొన్న మద్రాసు చెన్నైలో వివాహానికి జగన్ని ఆహ్వానించారండి. అక్కడ జగన్ వాళ్ళ బంధువులు వాళ్ళు. అలానే అతను ప్రముఖ సినిమా ఆర్టిస్టు, పొలిటికల్గా అప్పుడప్పుడే ఎమర్జ్ అవుతున్న విజయ్ గారిని కూడా పిలిచారండి ఆ మ్యారేజ్కి. ఆ మ్యారేజ్కి మామూలుగా సందర్భంగా వాళ్ళు ఒకే చాట తారసపట్టడం జరిగింది. అయినా కానీ అప్పుడు మామూలు విజయ్ గారి చేతిలో బొకే ఉందండి, జగన్ గారి చేతిలో బొకే లేదు. విజయ్ గారు వస్తుంటే జగన్ నాకు ఇస్తున్నాడు అనుకోని లేచి నుంచున్నాడండి. ఆ విజయ్ గారు అతను జగన్కి ఇవ్వకుండా పెళ్లి కొడుకు వాళ్ళకి బొకే ఇచ్చాడండి. అప్పుడు అందరూ బాగా చిల్లిగా నవ్వుకున్నారు జగన్ పొజిషన్ చూసి. ఏదో ఆ పెళ్లిలో కలిసిన సందర్భాన్ని పట్టుకొని ఏదో నా వల్లే జగన్ గెలిచాడు అది ఇదంటే, అసలు తమిళనాడు వాళ్ళు అంత పిచ్చోళ్ళు కాదండి. జగన్ చూసి విజయ్ కోట్లేసి అంత పిచ్చోళ్ళు కాదు. అసలు ఇతనికి వాళ్ళకి సంబంధం అని నేను ప్రశ్నిస్తున్నానండి. లేదు, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవటం వల్లే గెలిచాడు అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు ఆయన ఫోటో పెట్టుకోవటం ఏంటంటే, అతను 2 సంవత్సరాలు అవుతుంది విజయ్ పార్టీ పెట్టి. అతను ఎంత కష్టపడ్డాడో అతనికి తెలుసు, అక్కడ తమిళనాడు ప్రజలకి తెలుసు. ఈయన ఫోటో పెట్టంగా మరి ఇతను ఇప్పుడు ఎక్కడో ఎందుకు అతను స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మరి అతని ఫోటోతోనే మరి వాళ్ళ నాన్న ఫోటో కూడా ఉంది, వాళ్ళ అమ్మ ఫోటో ఉంది. 8 మంది ఫోటోలు ఉంటే వాళ్ళు 151 నుంచి 11కి ఎందుకు పడిపోయారని చెప్పి మేము వైసీపీ శ్రేణులను ప్రశ్నిస్తున్నాము. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కష్టపడి, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కష్టపడి ఒక పరిశ్రమ తెస్తే అది మేము తెచ్చాము వాళ్ళు తెచ్చేది ఏముందని చెప్పి ఈ ఫేక్ ప్రచారాలు చేయడంలో వైసీపీ మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరండి. ప్రతి దానికి ఏదైనా పక్కన విజయం ఆపాదిస్తేనే అది మా వల్ల విజయం వచ్చిందని, మామూలు వైఫల్యాలు అయితే మాకే సంబంధం లేదని, ఈ పక్కన ఎవరన్నా మంచి కంపెనీలు తీసుకొస్తే, విదేశీ పెట్టుబడులు తీసుకొస్తే అది మేమే తెచ్చామని చెప్పి ఇట్లా అబద్ధాలు, ఫేక్ బతుకులు అంటే వాళ్ళు ఫేక్ అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారండి. ఇది ప్రజలు గమనించవలసిందిగా మేము కోరుతున్నామండి. మీరేమో ఆ మాట అంటున్నారండి, అక్కడ జగన్ విధానాలు ఫాలో అవటం వల్లే, జగన్ వేసుకున్న ప్యాంటు షర్ట్ లాంటి ఆయన వేసుకోవటం వల్లే, సింపుల్ సిటీగా ఉండటం వల్లే గెలిచాడు, ఇదంతా జగన్ అన్న ఇచ్చిన ట్రైనింగ్ అనే మాట అయితే అంటున్నారు కదా. మరి అసలు మామూలుగా విజయ్కి తెలీదా? అతను సూపర్ స్టార్ అండి, తమిళనాడు సూపర్ స్టార్. అతని డ్రెస్ ఎలా వేసుకోవాలో, ప్రజలను ఎలా ఒప్పించాలో తెలుసు కాబట్టి అతను అతి త్వరలోనే ముఖ్యమంత్రి కాగలుగుతున్నాడండి. ఇతను ముఖ్యమంత్రి అయ్యాడంటే వాళ్ళ నాన్నని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించి అనేక సిబిఐ కేసులు బుక్ అయినాయండి. ఈ డబ్బు అక్రమ సంపాదన ఉండటం వల్ల ఆ సంపాదనతో అతను ప్రచారం, మామూలు ఫేక్ ప్రచారాలు, ప్రజలు మభ్యపెట్టి విజయమ్మ వీళ్ళందరూ తిరిగి ఒక అవకాశం అని చెప్పి ఏడ్చి బెడబొబ్బలు పెడితే రాజశేఖర రెడ్డి గారి కన్నా మించి పరిపాలన చేస్తారని ఆశతో ప్రజలు అతనికి మామూలు పగ్గాలు అప్పచెప్పారండి. కానీ జగన్ మామూలు అసలు బుద్ధి, అతను స్వభావం చూసి జనాలు బెత్తరపోయి బెంబేలెత్తి టీడీపీ వాళ్ళకి 124 స్థానాలు ఇచ్చి ఆశీర్వదించడం జరిగిందండి. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, అసలు విజయ్కి కానీ జగన్కి కానీ ఈ నందికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. లేదంటే ఈ ఫేక్ బతుకులు కాబట్టి అలాగే ఎప్పుడు ఫేక్ గానే చెప్తా ఉంటారని మేము భావిస్తున్నామండి. మీరేమో అలా అంటున్నారండి, ఇక్కడేమో అసలు వాళ్ళు ఎందుకు సంబరాలు చేసుకోవాల్సిన అవసరం వచ్చిందంటారు? ఏకంగా కటౌట్లు పెట్టేసి ఇక్కడంతా జగన్ అన్న వల్లే గెలిచాడు, అదే ఫలితం ఆంధ్రప్రదేశ్ లో 29లో రిపీట్ కాబోతుంది అనే మాట అయితే అంటున్నారు కదా. మరి చివరికి పక్కన రాష్ట్రం వాళ్ళ పక్క పార్టీ వాళ్ళని పెట్టుకొని మామూలు పార్టీని బతికించుకునే పరిస్థితి వైసీపీకి వచ్చిందండి. ఇతనేమో ఉండడు, ఏడాడో ఉంటాడు, బెంగళూరు, లండన్ ఇట్లా మామూలుగా అలా తిరుగుతూ ఉంటాడండి. ఇక్కడేమో వీళ్ళు ఫేక్ బతుకులు, ఫేక్ ప్రచారాలు చేసి ప్రజలు మభ్యపెట్టాలని చూస్తూ ఉంటారండి. ప్రజలకు మొత్తం తెలుసండి, అంత ముందులాగా అమాయకత్వంతో ఏమీ లేరు ఏపీ ప్రజలు. జగన్ చేసే ప్రతి చర్యని ప్రజలు తీవ్రంగా గమనిస్తున్నారండి. అలాగే ఈ ఫేక్ నాయకులు, వైసీపీ నాయకులకు కూడా త్వరలోనే మూల శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళే టైం అందరికీ దగ్గర పడిందండి. ఇలా ఫేక్ బతుకులు, ఫేక్ ప్రచారాలు చేస్తే ప్రజలు తగు చర్యలు తీసుకోవాలని మేము భావిస్తున్నామండి. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే, అక్కడ విజయ్ గెలిచిన దగ్గర నుంచి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం ఎలా చూడాలంటారు ఇది అసలుకి? అవునండి, ఎవరి స్టైల్ వాళ్ళదండి. మామూలుగా ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో అనేక పవన్ కళ్యాణ్ గారు తీసిన అనేక సినిమాలను తీసి అతను అక్కడ మామూలుగా గుర్తింపు తెచ్చుకున్నాడండి విజయ్ గారు. అంతకుముందు ఒక మామూలు సినిమా సభలో కూడా నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పాడండి.
ఆ విషయం జనాలందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఈ మౌలు ఎవరి స్టైల్ వాళ్ళదేనండి, మౌలు ఎవరి నాయకత్వం వాళ్ళదేనండి. అక్కడ అతను గ్రేటు, ఇక్కడ ఇతను గ్రేట్ అని మేము భావిస్తున్నామండి. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక అసలు తమిళనాడు రాజకీయాలకి ఆంధ్ర రాజకీయాలకి ముడిపెట్టడం, ఇక్కడున్న పరిస్థితులకి అక్కడున్న పరిస్థితులకు ముడిపెట్టడాన్ని ఎలా చూడాలంటారు మరి? అసలు మనకి వాళ్ళకి చాలా తేడా డిఫరెన్స్ ఉంటుంది అండి. మన పాలసీలు వేరు, వాళ్ళ పాలసీలు, మన సంస్కృతి వేరు, వాళ్ళ సంస్కృతి వేరండి. కాకపోతే వీళ్ళు ఏంటంటే జనాల్లో కొద్దిగా పోయిన గుర్తింపు తెచ్చుకోవడానికి నానా పాటలు పడుతున్నారు వైసీపీ వాళ్ళు. అసలు అతను అక్కడ వాళ్ళు కష్టపడి 2 సంవత్సరాలు జనాల్లో ఉండి మమేకమయ్యి అనేక కష్ట నష్టాలు ఓర్చుకొని అతను ఇప్పుడు ఇన్ని స్థానాలు గెలవగలిగాడండి విజయ్. జగన్ గారు భవిష్యత్తులో అతను బతుకున్నంత కాలం ఎప్పుడు ఇంకా ముఖ్యమంత్రి కాలేడండి. అంతగా వంచాడు ఆంధ్రప్రదేశ్ని. వాళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా వాళ్ళు గెలిచే ప్రసక్తి లేదని మేము భావిస్తున్నామండి. ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక అసలుకి ఒక కొత్తగా పెట్టిన పార్టీ, విజయ్ గారు పెట్టిన పార్టీ గెలుపులో వీళ్ళ ఆనందం వెతుక్కోవటం ఏంటంటారు అసలుకి? దాన్నే సునకానందం అంటారండి. ఎందుకంటే వాళ్ళు 11 స్థానాలకు వచ్చేటప్పుడు అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అర్థం కాకుండా ఒక్కొక్క నాయకుడు మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఏదో పెళ్లిలో కలిసిన సందర్భంగా, ఏదో ఫోటో దిగిన సందర్భంగా ఎవరో అతను ప్రచార యాత్రలో ఇప్పుడు అంబేద్కర్ గారికి బొమ్మలు ఇచ్చారు. మామూలు చాలా మంది నాయకులు, గొప్ప నాయకులు ఫోటోలు ఇస్తే వాళ్ళు చూపించారండి. ఆ సందర్భంలో జగన్ ఫోటో అక్కడ ఉన్నాడు ఎవడో ఇస్తే అతను కూడా తీసి చూపించాడు జనాలందరికీ. అంతే తప్ప అతనికి ఇతనికి అసలు సంబంధం లేదండి. వాళ్ళు ఇందాకే కూడా మామూలుగా అతను విజయ్ గారి పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి కూడా వాళ్ళకి మాకు ఏమైనా సంబంధం లేదు స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగిందండి. ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే కనుక ఇవన్నీ ఆ తమిళనాడు రాజకీయాలను ఆంధ్రాతో పక్కన పెడితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని మరీ ముఖ్యంగా ఆయన అసలుకి చేతగాని ఆ పర్సన్ అని చెప్పి వీళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి ఎందుకు చూస్తున్నారు అనుకోవాలంటారు? వాళ్ళకి అడ్డంకి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అడ్డం తొలగించుకుంటే మళ్ళీ రాష్ట్రంలో వాళ్ళ స్థానం బదిలీపరచుకోవాలని చెప్పి వాళ్ళ ప్రయత్నాలండి. పవన్ కళ్యాణ్ గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ వాళ్ళు జీవిత కాలంలో టచ్ చేయలేరండి. ఇప్పుడు అగ్నికి వాయువు తోడైనట్టు తెలుగుదేశం పార్టీ మహాశక్తిగా, కూటమి అద్భుత శక్తిగా తయారైందని పాలన కూడా మహాద్భుతంగా చేస్తున్నారు. అది కొద్ది కాలంలోనే చాలా గొప్ప గొప్ప ప్రాజెక్టులన్నీ ఓపెనింగ్ కాబోతున్నాయండి. అవన్నీ ఓపెనింగ్ అయితే ఇలా బతుకు బస్ స్టాండ్ అవుతుంది, 11-1 అవుతుందండి. అందుకని వీళ్ళు భయపడి ఇలాగా ఫేక్ ప్రచారాలకి పాల్పడుతున్నారని మేము భావిస్తున్నామండి. అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ అక్కడ స్టాలిన్ ఓడిపోయారు, అలాగే ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేతగా మిగిలిపోయారు, ఇక్కడ వీళ్ళ పరిస్థితి కూడా అదే అవుతుంది, తండ్రి కొడుకుల పరిస్థితి అదే అవుతున్నట్టు నారా లోకేష్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇవ్వడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఆ లెక్కన మరి అస్సాంలో బీజేపీ 2వ సారి గెలిచిందండి. మరి దానికి ఏమంటారని మేము భావిస్తున్నాము. అట్లా ఏం కాదండి, మరి ఆ లెక్కన గుజరాత్లో అప్పురాత ఎన్ని ఎలక్షన్లు వచ్చినా బీజేపీ 20 సంవత్సరాల నుంచి పాలిస్తుందండి. ప్రజలు అలా ఏం కాదండి, ఎవరు గొప్పగా పరిపాలిస్తారో భారం పడకుండా ప్రజల్ని రంజింపగా చేసి పాలిస్తారో వాళ్ళకి ప్రజలు జయకొడతారండి. ఇళ్లలాగా విద్యుత్ని 10 సార్లు పెంచి ప్రతి దాంట్లో జగన్ ఫోటో వేసుకొని రిజిస్టర్ మామూలుగా స్టాంపులు వాళ్ళ దగ్గర పెట్టుకొని పాస్బుక్ల మీద జగన్ ఫోటోలు వేసుకొని అద్రాళ్ళ మీద వాళ్ళ ఫోటోలు వేసుకొని పిల్లలు తినే చిక్కీల మీద కూడా జగన్ బొమ్మ వేసుకొని ఇంత పిచ్చి ప్రచార పిచ్చున్న ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు చూడలేదండి. చూసి బెంబేలైతే తెలుగుదేశం పార్టీకి అంత ఘన విజయం అందించారు కాబట్టి మేము ఈ విషయం తెలియజేస్తున్నామండి. ఓవరాల్ గా చూస్తే కనుక విజయ్ గారిని వీళ్ళు భుజాన మోయటానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? చెన్నైలో ఉన్న ఆస్తులు కాపాడుకోవడానికి అనుకోవచ్చు అంటారా? తప్పకుండా అండి. జగన్ గారికి చెన్నైలో చాలా పెద్ద గొప్ప ఆస్తులు ఉన్నాయండి. ఇప్పుడు ఏం లేదు, విజయ్ని బుట్టలో వేసుకుంటే వాటికి రక్షణగా ఉంటుంది, అన్న పనులుంటే చేయించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే వాళ్ళు విజయ్ గారి డబ్బా కొడుతున్నారండి. ఇప్పుడు అలాకనే పక్కన ఇటు కేరళలో కానీ అన్ని మామూలు విజయాలు. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ గెలిచిందండి, ఇప్పుడు అస్సాంలో బీజేపీ, ముఖ్యంగా బెంగాల్లో ఘన విజయం సాధించిందని కూటమి పార్టీ అయిన బీజేపీ. మేము మోడీ గారికి, అమిత్ షా గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంకా గొప్ప గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నామండి కూటమి ప్రభుత్వం.